హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోరామ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాము. మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళింది 11th జనవరి సండే రోజు వెళ్ళామండి. మియాపూర్ స్టేషన్ నుండి మేము 6కి అలా స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్లో చాలా ఫేమస్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే. నాంపల్లి ఎగ్జిబిషన్కి మరో పేరు నుమాయిష్ అని చెప్పేసి కూడా అంటుంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి నుండి ఫిబ్రవరి వరకు 1 మంత్ అలా ఉంటుందండి. ఎగ్జిబిషన్ వచ్చేసి హైదరాబాద్ పీపుల్కి ఒక ఫెస్టివల్ లాంటిదే. ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు, షాపింగ్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ వచ్చేసి గాంధీ భవన్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా బయట స్టాల్స్ అండి. నాంపల్లి ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అని, కిచెన్ వేర్ ఇలా ఉన్నాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము 11th జనవరి సండే రోజు వెళ్ళాము. రష్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా, అందరూ ఫెస్టివల్స్కి విలేజెస్కి వెళ్ళి ఉంటారు వాళ్ళ వాళ్ళ ఊర్లకి అని. కాకపోతే అలా ఏం లేదు, చాలా రష్ ఉంది. నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే కొత్తది కాదు. ఇది ఆల్మోస్ట్ 80 to 85 ఇయర్స్ ఓల్డ్ ఎగ్జిబిషన్. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ నుండి ట్రేడర్స్ వస్తారు. అందుకే ఇక్కడ వెరైటీ ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఈచ్. ఓన్లీ క్యాష్ అండి, ఆన్లైన్ పేమెంట్ అస్సలు తీసుకోవట్లేదు. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుండి నైట్ 12 వరకు అలా ఉంటుందండి. ఈవినింగ్ వెళ్తేనే బెస్ట్. డే టైంలో అయితే అన్ని షాప్స్ ఓపెన్ ఉండవు. ఈవినింగ్ అయితే మనకి నైట్ టైంలో అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయి. అన్నీ మనం చూసుకోవచ్చు, కావాల్సిన షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దగ్గర 1500 స్టాల్స్ వరకే అరేంజ్ చేస్తారండి. మనం టోటల్ స్టాల్స్ అన్నీ కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. దగ్గర ఒక 1 డే పడుతుంది. నేను అన్నీ కవర్ చేయలేకపోయాను. కొన్ని మాత్రమే కవర్ చేశాను. స్టాల్స్ వచ్చేసి మనకు ఓపిక కూడా ఉండాలి. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ మనకు లేడీస్ వేర్, కిడ్స్ వేర్, వింటర్ కలెక్షన్స్, నైట్ వేర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో దొరుకుతాయి. కిచెన్ ఐటమ్స్ చూస్తే ప్లాస్టిక్, స్టీల్, నాన్ స్టిక్ ప్యాన్స్, స్టోరేజ్ బాక్సెస్ చూడడం కోసం వెళ్ళినా కూడా మనం షాపింగ్ చేయాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఎగ్జిబిషన్ అయితే. హోమ్ డెకర్ సెలెక్షన్లో ల్యాంప్స్, వాల్ హ్యాంగింగ్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, కార్పెట్స్, స్మాల్ ఐటమ్స్ నుంచి బిగ్ ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ సెక్షన్లో మనకి హెడ్ ఫోన్స్, లైట్స్, ఎక్స్టెన్షన్ బోర్డ్స్, ఫ్యాన్సీ గ్యాడ్జెట్స్. ఫుడ్ లవర్స్ కోసం అయితే పానీపూరి, బేల్పూరి, పావ్ బాజీ, నార్థన్ ఇండియా, సౌతర్న్ ఇండియా, చైనీస్ ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా స్వీట్స్కి వచ్చేస్తే జిలేబీ, కాటన్ క్యాండీ, డ్రై ఫ్రూట్ స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ, చాక్లెట్ ఐటమ్స్ కిడ్స్కి ఫేవరెట్ కదా, ఇలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ అనేది వ్యారీ ఉంది. మనకి బయట దొరికేదానికంటే ఇక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకుంటే మనకి మెట్రో అవైలబుల్ ఉంది. ఇంకా లోకల్ బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు. ఇంకా 4 వీలర్, 2 వీలర్ మనము వెళ్ళినా కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంది. చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాకపోతే రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎగ్జిబిషన్లో నాకైతే బ్లాంకెట్స్ ఇంకా బెడ్షీట్స్ అనేటివి రీజనబుల్ అనిపించాయి. మీరు వెళ్తే కూడా తప్పకుండా షాపింగ్ అనేది చేయండి మీకు నచ్చితే. బెడ్షీట్స్ వచ్చేసి మనకి 1000కి 3, 1000కి 4 అలా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా సోలాపూర్ చెద్దర్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని అనిపించింది నాకైతే. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెళ్ళిన వాళ్ళు. ఎక్కడైనా కూడా బార్గెనింగ్ అనేది రావాలి. కొన్ని ప్లేసెస్‌లో మనకి ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి ఉన్నాయి. కొన్ని ప్లేసెస్‌లో బార్గెనింగ్ చేస్తేనే మనకి ప్రొడక్ట్స్ అనేటివి తక్కువకి అలా వస్తాయి అన్నట్టుగా అనిపించింది నాకైతే. సోలాపూర్ చెద్దర్లు తీసుకున్నాను నేను. 4 చెద్దర్లు తీసుకున్నాను. 4 వాటికి మాకు 1200 అలా ఛార్జ్ చేశారు. రీజనబులేనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే రీజనబుల్ అనిపించాయి బయట కంపేర్ చేస్తే. రీజనబులా లేకపోతే ఎక్కువ పడ్డాయి అనేది తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ కూడా బాగుంది. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఓపిక అయితే ఉండాలండి తిరగడానికి. అన్ని స్టాల్స్ కవర్ చేసే అంత ఓపిక ఉండాలి. నాకైతే అన్ని స్టాల్స్ అయితే మేము కవర్ చేయలేకపోయాము. ఓపిక లేకుండే మాకు అసలు. కొన్ని స్టాల్స్ మాత్రమే కవర్ చేసాము. మీరు హైదరాబాద్కి వస్తే నాంపల్లి ఎగ్జిబిషన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, రీజనబుల్ ఉన్నాయి. కొన్ని ఎక్కువ చెప్పినా కూడా మనం బార్గెనింగ్ చేసి తక్కువ తీసుకోవచ్చు. ఇంకా కొన్ని బయట దొరికేవి ఉన్నాయి. కొన్ని అయితే అసలు డిఫరెంట్‌గా ఉన్నాయి ఐటమ్స్. రాజస్థాన్ నుండి వచ్చినవి, కేరళ నుండి వచ్చినవి, ఒరిస్సా నుంచి వచ్చినవి చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకు. ముందే చెప్పాను కదా, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి. అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ట్రేడర్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. అలా మనము అన్ని ప్రొడక్ట్స్‌ని చూసి కంపేర్ చేసి షాపింగ్ చేయొచ్చు.
ఇది జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి కల్లా ఎండ్ అవుతుంది. ఈసారి వచ్చేసి జనవరి నుండి ఫిబ్రవరి 15th వరకి అలా ఉందంట. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన 1 వీకే అలా ఎళ్తే మనకి అప్పటికే అన్ని స్టాల్స్ అనేటివి ఓపెన్ చేసి ఉంటాయి. స్టార్ట్ అయ్యి ఉంటాయి. అదే మనం స్టార్టింగ్‌లో వెళ్తే అన్ని స్టాల్స్ అనేటివి ఓపెన్ ఉండవంట. ఇంకా డ్రెసెస్ కలెక్షన్స్ వచ్చైతే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్, జీన్స్ టాప్స్, ఇంకా నైట్ వేర్ అలా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి లేడీస్ కోసం అయితే. కిడ్స్ వేర్ కూడా చాలా బావుందండి. టీ షర్ట్స్, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్, నైట్ టీ షర్ట్స్ అలా చాలా బాగున్నాయి. వీకెండ్స్‌లో వెళ్తే మనకి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే వీక్ డేస్‌లో వెళ్తే మనకి క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పేసి అనిపించింది నాకైతే. స్టాల్స్ అన్నీ కవర్ చేసి ఏ ప్రోడక్ట్‌కి ఎంత అన్నీ చేయాలనుకున్నాను. కాకపోతే నాకు ఓపిక లేకుండే. ఇంకా ప్రతి ఒక్క షాప్‌కెళ్ళి ఎంత ఎంత అని అడిగితే కూడా వాళ్ళు ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారు కదా! ఒకరు కాదు కదా కస్టమర్స్, చాలా కస్టమర్స్ వస్తుంటారు కదా! ఈ వీడియో మొత్తంలో చూస్తే నేను ఏం షాపింగ్ చేశాను, దేనికి ఎంత పడింది అని చెప్పేసి వీడియో ఎండ్‌లో మాత్రం అన్నీ చూపిస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకి చూడండి. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరామ్ డైరీస్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే రెస్పాన్స్‌ని బట్టి మిగతా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అయ్యారండి. ఈ ఎగ్జిబిషన్‌లో అసలు జెంట్స్ కంటూ ఏమున్నాయి అసలు, మీకైతే చాలా కలెక్షన్ ఉన్నాయి. నిజమే కదా! లేడీస్ అంటేనే షాపింగ్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. డ్రెసెస్‌లో కానియండి, చెప్పల్స్‌లో కానివ్వండి, మనకి ఇయర్ రింగ్స్, జ్యువెల్లరీ, కిచెన్ వేర్ ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి లేడీస్‌కి సంబంధించి. అదే జెంట్స్‌కి అయితే ఏమున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటా. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అండి. హ్యాండ్ బ్యాగ్స్‌లో మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఎలా అంటే ఉలెన్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా జూట్ బ్యాగ్స్ అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి 250 ఏమో పడింది. ఎక్కువే అనిపించింది నాకైతే కాస్ట్. కాకపోతే ఎంత బార్గెయిన్ చేసినా అంతకు మించి ఇంకా తగ్గదని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇంకా శారీ స్టాల్స్ వచ్చేసి స్టార్టింగ్‌లో ఒకటి చూసాను. నెక్స్ట్ ఇది సెకండ్ అనుకుంటాను. ఇక్కడ శారీస్ కలెక్షన్ అయితే బావుంది. ఇంకా మెటీరియల్స్ మనకి కాటన్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. కాటన్‌లో ఇంకా ఇక్కడ కింద కనిపించేటివి వచ్చేసి మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ కట్ చేసి ఇస్తారు మన సెలెక్షన్‌ని బట్టి. బావుంది. శారీస్ వచ్చేసి 12,000 నుంచి స్టార్ట్ అని చెప్పేసి అన్నారు. నాకెందుకో కాస్ట్ ఎక్కువ అనిపించింది. డ్రెస్ మెటీరియల్స్ కాటన్‌లో కానీ ఇంకా డిఫరెంట్‌గా డ్రెస్ మెటీరియల్స్ క్లాత్స్ అయితే చాలా బావున్నాయి. అవి రీజనబుల్ అనిపించాయి. తీసుకొని మనం డ్రెస్ లాగా స్టిచ్ చేపించుకుంటే చాలా బావుంటుంది. లేడీస్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒక్క షాప్‌లో ఇంకో షాప్‌లో కంపేర్ చేస్తే అసలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్తే మీకే తెలుస్తుంది. వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెలా అనిపించింది? నేను చెప్పినట్టుగానే అనిపించిందా? మీకు వేరేలాగా అనిపించిందా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంది. ఒక షాప్‌లో ఒకలాగా చెప్తే ఇంకో షాప్‌లో ఇంకోలాగా ఉంది. కానీ బార్గెనింగ్ అయితే రావాలి. బార్గెనింగ్ చేసే దగ్గరైతే బార్గెనింగ్ చేస్తేనే మనకి ప్రోడక్ట్ అనేది తక్కువ రీజనబుల్‌గా వస్తుంది. ఇంకొకొక్క స్టాల్స్‌లో ఎలా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నారు కాస్ట్. కొన్ని స్టాల్స్‌లలో, అన్ని స్టాల్స్‌లలో కాదు. ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే, చిన్నోనికి ఒక బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి వాళ్ళు 600-700 అలా చెప్పారు. మేము బార్గెనింగ్ చేసి దాన్ని 250, 300 కలా తీసుకున్నాము. అప్పటికి కూడా నాకు అది ఎక్కువే అనిపించింది. డ్రెసెస్ కలెక్షన్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. మనకి 3 పీస్ సెట్స్, 2 పీస్ సెట్స్ ఒక్కొక్క షాప్‌లో 800, 900 అలా చెప్తున్నారు. కొన్ని షాప్స్‌లో రీజనబుల్‌గా ఉన్నాయి. 2 పీస్ సెట్స్ ఉంటాయి కదా! అవి 500 అలా చార్జ్ చేస్తున్నారు. 3 పీస్ సెట్స్ వచ్చేసి మనకి 600-700 అలా చార్జ్ చేస్తున్నారు. అది కూడా క్వాలిటీని చూసే తీసుకోండి. ఎందుకంటే అక్కడ మీరు మోసపోవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయని చెప్పేసి చెప్పాను కదా! కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే. పానీపూరి అయితే 300 రూపీస్ అంట 2 ప్లేట్స్‌కి. ఇంకా 4 మిర్చీస్‌కి 260 అంట. ఇలా చాలా ఎక్కువ చెప్పారు. మంచూరియా వచ్చేసి 60 రూపీస్ మంచూరియాని వాళ్ళు 250 అట్లా చెప్తున్నారు. ఇంకా చిన్నపిల్లల టాయ్స్‌కొచ్చేస్తే, చిన్నపిల్లల టాయ్స్ అనేది రెగ్యులర్‌గా మనం ఏవైతే చూస్తామో అవే అనిపించింది. వెరైటీగా ఏం కనిపించలేదు నాకైతే. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెళ్తే వెరైటీగా ఏమైనా చిన్నపిల్లల టాయ్స్ కనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు ముందు కూడా చూస్తుంటారు. సాల్మన్ హ్యాండీక్రాఫ్ట్స్ అని. అక్కడ కూడా చాలా హ్యాండీక్రాఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇంకా హోమ్ డెకర్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా స్టాల్స్ ఉన్నాయి. మనం కొంచెం ఓపికతో అన్ని స్టాల్స్ కవర్ చేయొచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వెరైటీ ఐటెమ్స్ మనము చూడొచ్చు ఇక్కడ. ఫెస్టివల్ డెకర్ ఐటమ్స్, గార్లాండ్స్, మనకి ఆర్టిఫిషియల్ మామిడాకులు అలాంటివి, ఆర్టిఫిషియల్ బనానా లీవ్స్ అలాంటివి చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ. మీకు కావాలనుకుంటే వెళ్ళి షాపింగ్ చేయండి. ఇదైతే బాగుంది కదా హోమ్ డెకర్. నాకైతే నచ్చింది. లింగం పైన ఇలా నీళ్ళు పడుతున్నట్టు ఫౌంటైన్ టైప్. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్, హోమ్ డెకర్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి.
మా చిన్నోడికి బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి ఈ షాప్కి వచ్చామండి. బ్యాగ్ ఒకరు మా పక్క నుండి వెళ్తుంటే ఆ బ్యాగ్ చూసాము, నచ్చింది. కాకపోతే అది ఒకటే పీస్ ఉందంట. అది మొత్తం తిరిగినా మళ్ళీ మాకు ఆ బ్యాగ్ అనేది కనిపించలేదు. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి చూడండి, డిఫరెంట్గా అనిపించాయి, బాగున్నాయి కదా. ఇక్కడ ఒక అతను ఎట్లా అంటే క్లాత్స్ పైన ఏదైనా మరకలు పడినా పోవడానికి చిన్నది ఇట్లా సోప్ టైప్ చూపిస్తున్నాడు మన ముందే. పచ్చడి మరకలు పడితే ఎలా వాష్ చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నాడు. 40 రూపీస్గా ఒకటి అంట అది పీస్. మనము 2 పీసెస్ తీసుకుంటే ఒక పీస్ అనేది మనకి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చూపిస్తున్నాడు. ఇది నేను ఇంతకుముందుకు ఇన్స్టా రీల్లో కూడా చూశాను ఇలాంటిది. ఇంకా మాకు వచ్చిన డౌట్ ఏంటంటే అతని దగ్గర ఉన్న క్లాత్ పైనే పోతుందా, మన దగ్గర ఏ క్లాత్ పైన పడినా అలా వాష్ చేసుకోవచ్చు అని అడిగితే ఏ క్లాత్ పైన పడినా కూడా వాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ పక్కకు కనిపిస్తున్నాయి మసాలాస్, ఇట్లా మంచూరియా, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, నాన్ వెజ్ మంచూరియాస్ అలా చేసుకుంటాం కదా, దానికోసం మనకి రెడీమేడ్గా మనకు మసాలా అనేది దొరుకుతుంది. డైరెక్ట్ మనం ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇంతకుముందు కూడా నేను ట్రై చేశాను, బాగుంటుంది. ఈ స్టాల్ వచ్చేసి మార్బుల్స్తో మనకి హోమ్ డెకర్స్ లాగా ఉన్నాయండి, బాగున్నాయి కదా. ఇంకా వీడియో ఎండ్లో అయితే నేను ఏవైతే తీసుకున్నానో అవి చూపిస్తాను చెప్పాను కదా. 2 శారీస్ తీసుకున్నానండి, కాటన్ శారీస్ లాగా ఉన్నాయి. అవి ఎంత పడతాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, 3 పీస్ సెట్స్వి. అవి ఎంత పడతాయో కామెంట్ చేయండి. 3 బ్లాంకెట్స్ తీసుకున్నాను నార్మల్వి. 3 బ్లాంకెట్స్ సోలాపూర్ చెద్దర్లు తీసుకున్నాను. ఆల్రెడీ ముందే చెప్పాను కదా దాని కాస్ట్ ఎంత పడినాయని. మిగతా వాటికి ఎంత పడి ఉంటాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే బాగుంది, నాకైతే నచ్చాయి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.